వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాలకుర్తి మండల కేంద్రంలో పోలీసుల మార్చ్ ఫాస్ట్. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ని కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మదిరాలో సైకో హల్చల్, ఇంట్లోకి దూరే ప్రయత్నం చేసిన సైకో, భయభ్రాంతులకు గురైన ప్రజలు. కోర్టులో ఏసీబీ దాడులు, ఏసీబీ వలలో మరో 2 అధికారులు. ఎండు గంజాయిని సరఫరా చేస్తున్న 4 నిందితులను అరెస్ట్ చేసిన నార్కోటిక్ పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ నెల 26న జరిగే హలో బీసీ చెలో ప్రొద్దుటూరు సభను విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ కర్నూలులో తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు ఎంతో న్యాయం చేస్తున్నాయని మీడియా సమావేశంలో తెలిపారు. బీసీల రాష్ట్ర సదస్సుకు జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పాల్గొంటున్నారు. బీసీలకు కులగణన చేపట్టినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. బడ్జెట్లో 47,000 కోట్ల రూపాయలు కేటాయించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 24% రిజర్వేషన్ నుంచి 34% పెంచడం శుభ పరిణామాన్ని నాగేశ్వరరావు యాదవ్ తెలిపారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నక్కలమిట శ్రీనివాసులు, మద్దిలేటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మోడీ గారికి కానీ మరి అట్లాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే 24% ఉన్న స్థానిక సంస్థల ఎలక్షన్స్ని 34%తో జరపడానికి ఒప్పుకున్నందుకు, మరి అట్లాగే అన్ని జిల్లాల్లో బీసీ భవనాల నిర్మాణం ప్రారంభించినందుకు, మరి అట్లాగే 47,000 కోట్ల బడ్జెట్లని బీసీ కార్పొరేషన్స్ ద్వారా మరి రిలీజ్ చేసి వారికి లోన్ సౌకర్యం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి చేసినందుకు ముఖ్యంగా ఉమ్మడి మరి మా ప్రభుత్వాన్ని అంటే ప్రధానమంత్రి మోడీ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మా 70 సంవత్సరాల నుంచి వెనుకబడిన బీసీల కోసం ఇంకా అనేక డిమాండ్లు ఉన్నాయి. మా చిరకాల కోరిక చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్స్ కావాలని, అట్లాగే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి మరి జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు ఆర్థికాభివృద్ధి కోసం బడ్జెట్ కేటాయించాలని, అట్లాగే ప్రస్తుతం మహిళా బిల్లు ప్రవేశపెట్టారు. మహిళా బిల్లులో మరి సబ్ కోటా బీసీ మహిళలకు 1 కోటా రిజర్వేషన్స్ ఇవ్వాలని, బీసీలకి రిజర్వేషన్స్ కల్పించాలనే అంశం, మరి అట్లాగే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక బీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి మరి దానికి తగ్గ బడ్జెట్ కేటాయించి బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందించాలి. మరి అట్లాగే ఇప్పుడు మహిళా బిల్లుని పెట్టడం జరిగింది. మహిళా బిల్లుని ఏర్పాటు చేసినప్పుడు మహిళా బీసీలకు సబ్ కోటా తప్పకుండా ఏర్పాటు చేయాలనే అంశం. మరి బీసీలని అన్ని రంగాల్లో, పారిశ్రామిక రంగం అయితేనేమి, ఇతర రంగాల్లో అయితేనేమి వారికి తప్పక చోటు ఇవ్వాలి అనేది మరి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీ ఉద్యోగులకి ప్రమోషన్స్ లో
ఎస్టీ ఎస్సీల మాదిరిగానే ప్రమోషన్స్ లో రిజర్వేషన్స్ కల్పించాలనే అంశాన్ని చాలా శతాబ్దాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఆ పోరాటం కోసం మరి ఈ సభలో డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరి వీటన్నిటికీ తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఉమ్మడి మరి ప్రభుత్వాలు బీజేపీని కానీ, తెలుగుదేశం పార్టీని కానీ, జనసేనను కానీ తప్పకుండా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీల పట్ల మరి మీకు ప్రేమ ఉందనేది నిరూపించుకున్నారు. కానీ ఈ సమస్యలను కూడా ఒకసారి ఆలోచన చేసి మాకు తగిన న్యాయం చేయవలసిందిగా మరి డిమాండ్ చేస్తూ ప్రొద్దుటూరు సభని విజయవంతం చేయవలసిందిగా మరి బీసీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కోరుతూ జయప్రదం చేయవలసిందిగా ప్రార్థించుతూ ఈ సభకు మరి పెద్దలు గౌరవనీయులు జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు ముఖ్య అతిథిగా రావడం జరుగుతూ ఉంది. మరి ఆయనకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి అందరు బీసీ లీడర్స్ వచ్చి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయవలసిందిగా ఈ సందర్భంగా ప్రార్థించారు. 26/5/2025 ప్రొద్దుటూరు కళ్యాణ మండపం ఈ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. తప్పకుండా హాజరు కావాల్సిందిగా జయప్రదం చేయవలసిందిగా ప్రార్థించుతున్నాం. బీసీ సంక్షేమ సంఘం తరఫు నుంచి ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో భారతదేశంలో కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నాగేశ్వరరావు యాదవ్ గారు మరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హలో బీసీ చలో ప్రొద్దుటూరు అనే కార్యక్రమాన్ని 26వ తారీఖు 5వ నెల 2025న రిలయన్స్ పెట్రోల్ బంక్ పక్కన కేసీపీ కళ్యాణ మండపంలో ఉదయం 9 గంటలకు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. దీనికి ఆర్ కృష్ణయ్య గారు ప్రత్యేకంగా హాజరవుతున్నారు. బీసీల సమస్యలపైన మరి నిరంతర పోరాటం చేస్తున్న ఆర్ కృష్ణయ్య గారు మరి వారికి చేదోడు వాదాడుగా రాష్ట్ర నాయకులుగా పనిచేస్తున్న నాగేశ్వరరావు గారు అయితేనేమి, మరి మహిళా నాయకురాలు నూకాలమ్మ గారు అయితేనేమి, ఇంకా మిగతా జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ ప్రొద్దుటూరుకు హాజరు కావాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాము. ఇందులో చర్చించే విషయాలు బీసీ కులగణన చేపట్టాలని మరి నిర్ణయం తీసుకోబడింది. మరి 47,000 కోట్లు బడ్జెట్ను బీసీలకు కేటాయించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. 24% నుంచి 34%కి రిజర్వేషన్ పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇంతకుముందు 34% ఉన్నది, దాన్ని పెంచాలని మేము డిమాండ్ చేస్తుంటే 24% తగ్గించడం అనేది చాలా క్రూరమైన చర్య ఈ ప్రభుత్వం చేపట్టింది. మరి బీసీ భవనాలు కూడా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఈ జిల్లాలో పునాదులు వేసేసి మరి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పైన అయింది. ఇంతవరకు ఆ పునాదుల వరకే నిలబడినాయి. మరి కడ్డీలు కానీ సిమెంట్ కానీ చిలుము పట్టిపోతున్నాయి. మొన్ననే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సత్యనారాయణ గారు కూడా వచ్చేసి వాటిని తనిఖీ చేశారు. వెంటనే బీసీ భవనానికి బడ్జెట్లో రిలీజ్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. 50% పదవులు బీసీలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి చట్టసభల్లో కూడా 50% రిజర్వేషన్లు ఉండాలంటని మేము డిమాండ్ చేస్తున్నాము. బీసీలకు అన్ని స్థానం ఉండాలంటని కూడా డిమాండ్ చేస్తున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో బీసీ మహిళా బిల్లు కూడా కోటాలో కూడా బీసీలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇక మహిళా రిజర్వేషన్లు అంటే ఒక అగ్రవర్ణాలకే అవన్నీ మహిళలు తీసుకుంటారు, కానీ బీసీలకు ఇవ్వరు. కాబట్టి ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఉంటేనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కడపరెడ్డమ్మకు చాకలి వెంకమ్మకు పోటీ పెడితే ఎవరు గెలుస్తారనేది ఈ సమాజానికి తెలుసు.
కాబట్టి బీసీ కులాలకు సంబంధించిన వ్యక్తులే మహిళలకు కేటగిరీ వారీగా రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. బీసీ సంక్షేమ సంఘం తరఫు నుంచి ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో భారతదేశంలో కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నాగేశ్వరరావు యాదవ్ గారు మరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హలో బీసీ చలో ప్రొద్దుటూరు అనే కార్యక్రమాన్ని 26వ తారీఖు 5వ నెల 2025న రిలయన్స్ పెట్రోల్ బంక్ పక్కన కేసీపీ కళ్యాణ మంటపంలో ఉదయం 9 గంటలకు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. దీనికి ఆర్ కృష్ణయ్య గారు ప్రత్యేకంగా హాజరవుతున్నారు. బీసీల సమస్యల పైన మరి నిరంతర పోరాటం చేస్తున్న ఆర్ కృష్ణయ్య గారు మరి వారికి చేదోడు వాదాడుగా రాష్ట్ర నాయకులుగా పనిచేస్తున్న నాగేశ్వరరావు గారు అయితేనేమి, మరి మహిళా నాయకురాలు నూకాలమ్మ గారు అయితేనేమి, ఇంకా మిగతా జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ ప్రొద్దుటూరుకు హాజరు కావాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాము. ఇందులో చర్చించే విషయాలు బీసీ కులగణన చేపట్టాలని మరి నిర్ణయం తీసుకోబడింది. మరి 47,000 కోట్లు బడ్జెట్ను బీసీలకు కేటాయించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. 24% నుంచి 34%కి రిజర్వేషన్ పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇంతకుముందు 34% ఉండింది, దాన్ని పెంచాలని మేము డిమాండ్ చేస్తుంటే 24% తగ్గించడం అనేది చాలా క్రూరమైన చర్య ఈ ప్రభుత్వం చేపట్టింది. మరి బీసీ భవనాలు కూడా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఈ జిల్లాలో పునాదులు వేసేసి మరి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పైన అయింది. ఇంతవరకు ఆ పునాదుల వరకే నిలబడి ఉన్నాయి. మరి కడ్డీలు కానీ సిమెంట్ కానీ చిలుము పట్టిపోతున్నాయి. మొన్ననే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సత్యనారాయణ గారు కూడా వచ్చేసి వాటిని తనిఖీ చేశారు. వెంటనే బీసీ భవనానికి బడ్జెట్లో రిలీజ్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. 50% పదవులు బీసీలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి చట్టసభల్లో కూడా 50% రిజర్వేషన్లు ఉండాలంటని మేము డిమాండ్ చేస్తున్నాము. బీసీలకు అన్ని స్థానము ఉండాలంటని కూడా డిమాండ్ చేస్తున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో బీసీ మహిళా బిల్లు కూడా కోటాలో కూడా బీసీలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇక మహిళా రిజర్వేషన్లు అంటే ఒక అగ్రవర్ణాలకే అవన్నీ మహిళలు తీసుకుంటారు, కానీ బీసీలకు ఇవ్వరు. కాబట్టి ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఉంటేనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కడపరెడ్డమ్మకు చాకలి వెంకమ్మకు పోటీ పెడితే ఎవరు గెలుస్తారనేది ఈ సమాజానికి తెలుసు. కాబట్టి బీసీ కులాలకు సంబంధించిన వ్యక్తులే మహిళలకు కేటగిరీ వారీగా రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. గాంధీ భవన్లో మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడడం కంటే ముందు వారి పార్టీ అంతర్గతంగా జరుగుతున్న అంశంలో స్వయంగా కవిత మాట్లాడుతూ కేసీఆర్ దేవుడు ఆయన చుట్టూ దయ్యాలు చేరాయో అని మాట్లాడారు. వారి అంతర్గతంగా పార్టీ వ్యవహారం అయినప్పటికీ చెప్పడం జరిగింది. అఫీషియల్ గా నాట్ ఓన్లీ లెటర్ లీకేజ్, స్వయంగా కవిత గారే కేసీఆర్ గారు దేవుడు పక్కన కొన్ని దయ్యాలు ఆ దయ్యాల గురించి ఎవరో వాళ్ళు జవాబు మమ్మల్ని అడిగితే మంచుకుంటారు. సరైన అనేక కవిత గారి యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ మీద పాపం ఫీల్ అయ్యి ఏదో ఒకటి గట్టిగా అంటే కవిత గారికి పోయి మళ్ళీ కేటీఆర్ గారికి ముందు వస్తారని ఆలోచనతో ఎప్పుడే తెలియదు. బేస్లెస్ ఆరోపణల మీద రియాక్ట్ అయ్యే అవసరం లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఫస్ట్
కాంగ్రెస్ పార్టీని విమర్శించే కంటే ముందు మీ పార్టీలో మీ కుటుంబ సభ్యురాలు కేసీఆర్ గారు దేవుడు పక్కన కొంతమంది దయ్యాలు ఉన్నారు, నా లేఖ లీక్ కావడం అంటేనే దానికి నిదర్శనం చెప్పిన దానికి జవాబు చెప్పి దాని తదుపరి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తే మేము మా నాయకత్వం తప్పకుండా జవాబు చెప్తామని మనకి. ఏలూరు జిల్లా పెద్దవేగి మండలం నడిపల్లి ఆర్సీఎం చర్చి పక్కన ఏలూరు నుండి చింతలపూడి ఎస్ఎల్ఓడ్తో వెళ్తున్న మినీ వ్యాన్ మోటార్ సైకిల్పై వెళ్తున్న నడిపల్లి గ్రామానికి చెందిన జువారపు లక్ష్మణుని అతివేగంగా ఢీకొనడంతో చేతికి తలకు బలంగా గాయాలు అయ్యాయి. అదే సమయంలో అక్కడున్న వ్యక్తులు గాయపడిన వ్యక్తిని ఏలూరు హాస్పిటల్కి తరలించారు. ఇప్పుడే వెళ్తుంది ఏలూరు నుంచి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ప్రముఖ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీటి బాలరాజు చెల్లె ఉమని రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాష్ట్రకు పరామర్శించారు. ఉమా ఇటీవల ముఖాల నొప్పితో బాధపడుతుండగా నిమ్స్ హాస్పిటల్లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రామగుండం ఎమ్మెల్యే రాష్ట్రకు తక్షణమే హాస్పిటల్కు చేరుకొని ఉమా గారి యొక్క ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లతో కలిసి పరిశీలించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలన్న దృఢ సంకల్పంతో సంబంధిత వైద్యులతో మాట్లాడి అవసరమైన సూచనలు అందించారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ పోచారం మున్సిపాలిటీలో అన్నాజీగూడలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ద్వారా వక్తలు మాట్లాడుతూ మనము హిందువులము అని గౌరవపడాలి, అప్పుడే మన సమాజానికి మన దేశానికి ఎంతో తోడ్పాడవుతుందని అన్నారు. అలాగే ప్లాస్టిక్ భూతాన్ని మనం తరిమి వేయాలి, ఏదైనా మన దేశంలో తయారైన వస్తువులను వాడాలి. అలాగే మొన్న జరిగిన యుద్ధంలో టర్కీ మన దేశానికి వ్యతిరేకంగా పనిచేసింది. ఇతర దేశాలు సైనికులని కిరాయికి తెచ్చుకొని యుద్ధంలో పాల్గొంటారు, కానీ మన దేశంలో అట్లాంటి సిటీ మన దగ్గర లేదు. కావున మనమందరం మన భారతదేశంలో పుట్టడం మనకు ఎంతో గౌరవకారమని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఫ్రేమ్ వక్తల్ కార్యకర్తలు, పేరెంట్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. भजन प्रणाम 1 2 3
పలికేది ఒక మనసత్వం ఉన్న సమాజం మనది. అట్లాంటి సంస్కృతి ప్రవాహం మనం జన్మించడము మన ఇంట్లో పనిచేసాలో మన కుటుంబమే అని భావించుకొని ఒక సమరసత పూరితమైన వాతావరణం మన ఇంట్లో ప్రదర్శించగలగాలి. ఒక ప్రముఖమైన అధికారి, ఒక పిఎస్సిలో ఉన్న అధికారి అందరి ఇంట్లో సభ్యులంతా క్రిస్టియన్స్ కన్వర్ట్ అయ్యారు. మన శిబిరానికి వచ్చారని నేను అడిగా, సార్ మీరు మీ బంధువులందరూ క్రిస్టియన్స్ కన్వర్ట్ అయిపోయి మీరు ఒక్కరు మిగిలారు, ఎక్కడ మిగిలారన్నా? ఆయన ఒక మాట అన్నారు, దీనికి ఏం పరిష్కారం ఉంటాయని అన్నారంటే, నా పక్కనున్న సంఘ అధికారి నాతో వ్యవహరించిన కారణం నేను తప్పి నీకు ఉన్నా, నా పిల్లలంతా క్రిస్టియన్స్ కాకుండా. కాబట్టి ఉపన్యాసాలు, పెద్ద పెద్ద సిద్ధాంతాలు ఇవన్నీ ఎన్ని చెప్పినా సరే సమాజంలో విశ్వాసం రాదు. మీ సంఘ సైన్సేట్లో కల్లా 1 కోటి మంది ఇట్లా వ్యవహరించారనుకోండి, మీ కుటుంబాలు ఎంత విశ్వాసం ఇస్తాయో ఒక అద్భుతమైన విశ్వాసం ఇస్తాయి. సమాజ మార్పుకి ఈ రకమైన ఆచరణ అవుతుందో అది ముఖ్యం. కాబట్టి ఇట్లాంటి ఒక సమర్థపూరితమైన ఒక ఆచరణ మన దగ్గర ఉండాలి. స్వచ్ఛ పరివర్తన అంటే మనం పొల్యూషన్ విషయాలు ఆలోచించాలి. ఢిల్లీ ఒక బైకాట్ చేశాను. భవిష్యత్ ప్రపంచం లోపల మన దేశం యొక్క ఆర్థిక సమృద్ధి కావాలంటే మన దేశంలో చిన్న పని ఏంటంటే, ఒకరు మీరు పొద్దున్న నుండి రాత్రి వరకు వాడే ఒక టూత్ పేస్ట్ కానీ సబ్బు కానీ ఇది నా దేశానికి సంబంధించి అయి ఉండాలి, నా ప్రజలు తయారు చేసి అయి ఉండాలి అని ఒక్క మాట మీరు తీసుకుంటే మనందరం ఆచరిస్తే మన దేశంలో ఉండే సంపద చాలా గొప్పదని. కేవలం సోప్స్ పైన, డైలీ యూసేజ్ పైన ఒక్క కంపెనీ ఈ దేశంలో పొందే ఆదాయం ఏంటంటే HUC 55,000 crores పోతుంది ఒక దానిపైన. అంటే మనం చిన్న విషయాలు మన దేశంలో పాటించగలిగితే 55,000 కోట్లు మన దేశం రక్షించగలుగుతారు, అంతమంది ఉద్యోగాలు రక్షించగలుగుతాయి. అట్లాంటి ఒక స్వదేశీ. మధిరలో సైకో హల్చల్. ఇంట్లోకి దూరే ప్రయత్నం చేసిన సైకో, భయభ్రాంతులకు గురైన ప్రజలు, సైకోకు దేహశుద్ధి చేసిన స్థానికులు. ಇದಕ್ಕೆ ಜಾಸ್ತಿ ಮಾಡಕೊಂಡೆ ಕಟ್ಟಿ అసలు కోడేంటి कार क्यों नहीं स्कूटी हम ఎరకే బాగోదు ఎందుకు అసలు కూర్చోండి మమ్మీ అసలు ఏం మనిషి ఎరకెందుకే అసలు ఆయనకెందుకే పక్కకుండా పడకుండా నేను చెప్పట్లా అసలు చూడు అట్లా కింద పడ్డాడు అది నువ్వేనా అడ్డం లేవండి డాడీ చిన్నపిల్లగాడు అన్నట్టు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.